రాత్రి పడుకున్నాక పక్కన ఎవరో జనరేటర్ ఆన్ చేసిన సౌండ్ వస్తుందా? అది బయట నుంచి వచ్చే సౌండ్ కాదు, మీ శరీరం మీకు ఇచ్చే ఒక సిగ్నల్ అన్నమాట. అదే అండి గురక. చాలా మంది ఇది ఫన్ అని అనుకుంటారు కదా, కానీ మన బాడీ మనకు సైలెంట్ గా ఒక మెసేజ్ పంపుతుంది. ఆ టైంలో నాకు గాలి సరిగ్గా అందట్లేదు, నన్ను సీరియస్ గా తీసుకో అని. నార్మల్ గా అయితే మనం మెలకుగా ఉన్నప్పుడు గొంతు కండరాలు అనేవి గట్టిగా ఉంటాయి. సో గాలి సైలెంట్ గా లోపలికి బయటకి వెళ్తూ ఉంటుంది. కానీ అదే పడుకున్నాక కండరాలు కూడా రిలాక్స్ అయిపోతాయి. సో ఆ కండరాలు కొద్దిగా జారి గొంతులోకి గాలి వెళ్లే దారి అనేది ఇరుకైపోతుంది. సో అప్పుడు గాలి అనేది ఫోర్స్ గా వెళ్లేటప్పుడు చుట్టూ ఉన్న సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో గొంతులో అది వైబ్రేట్ అయిపోతుంది. సో దాని వల్లనే ఈ గురక శబ్దం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే, గాలి నిండి ఉన్న బెలూన్ మూతిని కొంచెం సాగదీసి గనక గాలి వదిలితే వచ్చే సౌండ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో మన గొంతులో కూడా సేమ్ అదే ఫిజిక్స్ అప్లై అవుతుంది అనమాట. వెళ్ళకిలా పడుకుంటే, అదేనండి స్ట్రేట్ గా పడుకుంటే గ్రావిటీ అనేది మరింత హెల్ప్ చేస్తుంటుంది గురకకి. ఎందుకంటే నాలుక వెనక్కి పడిపోయి గాలి దారిని ఇంకా బ్లాక్ చేస్తుంది అనమాట. సో అందుకే పక్కకు తిరిగి పడుకోవడం వల్ల చాలా మందిలో గురక కొంచెం తగ్గుతుంది అనమాట. ఇందులో ఒక హిడెన్ విలన్ కూడా ఉంది. అదేంటంటే మెడ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు. బరువు గనక పెరిగితే పొట్ట పెరుగుతుందని మనం అనుకుంటాం కదా, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే గొంతు చుట్టూ ఒక ఫ్యాట్ టిష్యూ కూడా పెరుగుతుందన్నమాట. సో దాని వల్ల గాలి వెళ్లే పైపు ఏదైతే ఉంటుందో ఆ టిష్యూ పెరగడం వల్ల గాలి లోపలికి వెళ్లే పైప్ ని నొక్కేస్తుంటుంది. సో అందుకే కేవలం ఒక 5-7% బరువు తగ్గినా కూడా చాలా మందిలో గురక అండ్ స్లీప్ సమస్యలు కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి గురక అనేది ఒక సౌండ్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఆక్సిజన్ ప్రాబ్లం కూడా. మీ బాడీ మీకు చేస్తున్న ఒక మెసేజ్ కూడా, నాకు గాలి సరిపోవట్లేదు, నన్ను సీరియస్ గా తీసుకో అని. సో స్మాల్ స్టెప్స్ మొదలు పెట్టేసేయండి. ఈ రోజు నుంచే స్ట్రేట్ గా పడుకోకుండా పక్కకు తిరిగి పడుకోండి. అండ్ బరువు అనేది నెమ్మదిగా తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గురకకి మధ్యలో గనుక ఊపిరి ఆగినట్టుగా సివియర్ గా ఉంటే డాక్టర్ ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మనకు డే మొత్తం అలసిపోయినట్టుగా ఉంటాం, విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది, అండ్ ఫోకస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. గురకని నువ్వు ఈరోజు సీరియస్ గా తీసుకుంటే రేపు నీ నిద్ర అండ్ నీ హెల్త్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ రోజు మీరు విన్న విషయము రేపు మీ ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. గురకను ఒక నవ్వుల విషయంలా కాకుండా అర్థం చేసుకోండి, మార్చుకోండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.